ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5గురు అనుకుంటా ఆ రోజు 5గురు చనిపోయారు. 5గురు చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటనల మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను, కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి? ఎక్కడ ఫోన్ చేయాలి? కార్మికులు, పేదవాళ్లు పొట్ట చేత పట్టుకుని బతకడం కోసం బీహార్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ నంబర్కి మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఒక నంబర్ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యరు మీరు, ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టరు. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఈడ వచ్చి నిలబడడం కాదు కదా, సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి, అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశమైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్ గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాట మాడలేం కదా. సంఘటన జరిగిన 4 గంటల ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో అడ్డాకూలీలను తెచ్చి స్కిల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా 80-90 మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేయొద్దు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడొద్దని మేము మాట్లాడట్లేదు. బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్, అన్నా ఇంకా 70-80 మంది లోపల ఉన్నారు, ఆ 70-80 మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. కొంతమంది అడ్డా కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాలని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఏరియాలో 1-2 స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా, ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము తొందరపడం సాబ్, ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడడం కూడా బాధ్యత అనిపించుకోదు. మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ వి విల్ రెస్పాండ్. भाषा मैलारम में यहाँ सिगाची अरे भाई भाषा मैलारम एरिया में सिगाची क्लोरोकेमिकल्स में मॉर्निंग 9 बजे यहाँ पर ब्लास्ट हो चुका है। यहाँ के जो वर्कर्स बता रहे कि मॉर्निंग शिफ्ट में 140-150 लोग ड्यूटी में हैं। अभी तक तो 26 लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे, 8 लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं। अब बाकी 50-60 लोग हॉस्पिटल में फैक्ट्री में अभी है। उन लोगों का क्या हुआ, क्या हाल है, अभी तक कोई पता नहीं है।
रेस्क्यू ऑपरेशन अभी चल रहा है। हम गवर्नमेंट से यही डिमांड कर रहे हैं, जो लोग मर चुके हैं उन लोगों को 1 करोड़ रुपए एक्सग्रेशिया दीजिए, और जो लोग घायल हुआ है उन लोगों को 50 लाख एक्सग्रेशिया दीजिए। घायल हुए से लोगों को कारपोरेट हॉस्पिटल में फॉरेन ज्वाइन कराइए, यहाँ छोटे मोटे लोकल हॉस्पिटल्स में ज्वाइन करें, ऐसा उनको नहीं बचा सकते। फॉरेन उन लोगों को భాషమైలారంలో సిగాచి పూర్తిగా ఘటనకు సంబంధించిన